సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ అయిపోయింది. ఇప్పుడు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలి అంటే రాత్రికి రాత్రి గంభీర్ హెడ్ కోచ్‌కి సంబంధించిన పొజిషన్ మీద ఒక భారీ సంచలనమైన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గంభీర్ స్థానంలో మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ రెడ్ బాల్ కోచ్‌గా రావచ్చు అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఇక దీనికి సంబంధించి బీసీసీఐ ఏం చెప్పింది? ఏం చెప్పబోతుందంటే, గౌతమ్ గంభీర్‌ను కోచ్ పదవి నుంచి ప్రస్తుతం అయితే మేము తీయాలని ఆలోచించడం లేదు. కాకపోతే ఆయన పైన పూర్తి స్థాయి నమ్మకం ఉంది. ఇక ఏడాది కంటే తక్కువ వ్యవధిలో భారత్ రెండోసారి స్వదేశంలో టెస్ట్ సిరీస్ కోల్పోయింది. కానీ గంభీర్ తన 100% అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ స్థానంలో మేము ఎవరిని నియమించటం లేదు. కానీ ఇంకా రాబోయే భారత్ అలాగే ప్రత్యర్థి దేశాల సిరీస్‌కి సంబంధించిన ఫలితాన్ని చూసి మేము ఒక నిర్ణయానికైతే ఖచ్చితంగా వస్తాము అంటూ మళ్ళీ యూ టర్న్ ఇచ్చిందనమాట. ట్విస్ట్ ఇచ్చింది. అయితే అతను జట్టును పునర్నిర్మిస్తున్నాడని, ఆ పునర్నిర్మించడంలో ఖచ్చితంగా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, అతని ఒప్పందం 2027 ప్రపంచ కప్ వరకు కొనసాగుతుందని బీసీసీఐ చెప్పింది. కాకపోతే ఇక్కడ 2027 ప్రపంచ కప్ అనేది టెస్ట్ ఫార్మాట్‌కి సంబంధించిన ఫార్మాట్ కాదు. సో, టెస్ట్ ఫార్మాట్‌కి మేబీ ఇప్పుడు వివిఎస్ లక్ష్మణ్‌ని హెడ్ కోచ్‌గా పెట్టే ఆలోచన దిశగా వెళ్తున్నారు బీసీసీఐకి సంబంధించిన కొంతమంది. దీనికి అజిత్ అగాకర్ కూడా కొంతవరకు నెగెటివ్‌గానే గౌతమ్ గంభీర్ విషయంలో చెప్పడం జరిగింది. అంటే మద్దతైతే లేదు. అయితే దక్షిణాఫ్రికా వైట్ బాల్ సిరీస్ ముగింపులో టీమ్ మేనేజ్మెంట్ సెలెక్టర్ల మధ్య సమావేశం ఉంటుంది. టెస్ట్ జట్టు ప్రదర్శన మెరుగుపరచడానికి గంభీర్ తన వ్యూహాల గురించి బీసీసీఐకి ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతోందట. అంటే ఎక్స్‌ప్లనేషన్ దాకా వచ్చింది అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక నిర్ణయం అయితే బీసీసీఐ ఆల్రెడీ పెట్టుకుంది. ఇక భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కూడా గౌతమ్ గంభీర్ కి మద్దతు తెలిపినప్పటికీ కూడా ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ 2 సిరీస్‌లు ఓడిపోయింది భారత జట్టు. సొంత గడ్డ పైన. రాబోయే సిరీస్‌లో గనుక గట్టి పోటీ ఇచ్చి, లేదు ఆటగాళ్ల బ్రహ్మాండమైన పోరాటం కనిపించింది అంటే గౌతమ్ గంభీర్‌కి ఇంకా హెడ్ కోచ్‌గా నూకలుంటాయి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ కూడా మంచి ఈగో కలిగిన వ్యక్తి. సెల్ఫ్ రెస్పెక్ట్ అని కూడా కొంతమంది అభిమానులు అంటారు. అలాంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తులు కానీ, ఇటువంటి విమర్శలు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళ రియాక్షన్ కూడా ఊహించని విధంగానే వెళ్తూ ఉంటుందన్నమాట. సో, ఆసియా ఆయన కూడా ఏమన్నారు గౌతమ్ గంభీర్ కూడా, ఒక నేను జట్టుని సిద్ధం చేస్తున్నాను. కానీ మైదానంలో ఆడాల్సిన ఆటగాళ్ళు నేనేం చేయగలను? అయితే నా నాయకత్వంలోనే చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా ట్రోఫీ గెలిచింది. మరి దానికేమంటారని చెప్పేసి ఆయన సమాధానం కూడా స్ట్రాంగ్ గానే ఉంది. కానీ మరి చూడాలి ఏం జరుగుతుందో.